సో ఎవరైతే 14 మెంబర్స్ ఉన్నారో ఇది ఇన్వాల్వ్‌మెంట్ అయ్యే సెషన్ అండి. అంటే నేను ఎక్కువగా అంటే ఇన్ మిడిల్ మీతోనే మాట్లాడడం జరిగిద్ది. సో ప్రతి ఒక్కరు నాకు రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాను. సో 14 మంది ఉన్నాం. 14 మందిలో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంకా దీనిలో ముందుకెళ్ళాలనుకుంటున్నారో, సో మీకు ఇక్కడ భయపడాల్సిన పని లేదు. మీకేం తెలుసో అదే పాయింట్ ధైర్యంగా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. సో అలాగే ఉంటారని కోరుకుంటున్నాను. సో మనం సెషన్‌లోకెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఫిలియాంథ్రోపిస్ట్ అనమాట. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటి? పరోపకారి. అంటే మనలో ఎంతమంది ఒక పరోపకారిగా ఉంటున్నాం అని ఎవరైనా చెప్పొచ్చు. సో ఓకే. ఆ పరోపకారి అంటే ఏంటంటే ఇతరులు మేలు గురించి ఆలోచించడం. సో ఇతరులకి ఏదైనా చేయడం. సో మన దగ్గర ఉన్న దాంట్లో అన్నా చేయొచ్చు, లేదా మనం గొప్పగా సంపాదించన్నా చేయొచ్చు. కానీ ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ప్రజెంట్ ఉన్న జనరేషన్‌లో మనం ఎంతగానో ఒక వ్యక్తికి మనం ఉపయోగపడుతున్నాం, ఎంతగానో ఒక వ్యక్తికి మన వల్ల ఒక హ్యాపీనెస్ అందుతుంది, లేదా ఒక వ్యక్తి మన వల్ల ఒక రూపాయి సంపాదించుకుంటున్నాడన్నా, అలా ఎంతమంది మనం ఒక ఉపకారం ఇతరులకు మేలు చేసే విధంగా ఉంటున్నాం. మనకున్న దాంట్లోనే సహాయం చేసే విధంగా ఉంటున్నామా? ఇంకా ఎలా ఉండగలుగుతున్నాం అనేది మనకు మనమే ఈ క్వశ్చన్ వేసుకుందాం ఒక్కసారి. సో మనలో ఎంతమంది? సో బిఫోర్ వెస్టేజ్ ఏంటి? ఆఫ్టర్ వెస్టేజ్ ఏంటి? సో వెస్టేజ్లోకి వచ్చాక ఏం మారింది? ఒక ఆలోచన అనేది ప్రతి ఒక్కరు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ వెస్టేజ్ అనే కాదు, రియల్ లైఫ్లో కూడా మనం ఒక ఉపకారిగా మనం ఎంతమందికి ఏ విధంగా మెయిల్ చేస్తున్నాము, మనం ఇచ్చే పొజిషన్లో ఉన్నామా, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పేసి ఆ, ప్రతి ఒక్కరు కూడా ఉన్న 14 మెంబర్స్ కూడా ఎవరికి వాళ్ళు ఒక్కసారి మన మనసులో మనం తలుచుకుందాం. సో ఆ విధంగా సో ఈరోజు టాపిక్ వచ్చేసి పరోపకారి అనే దాని గురించి. సో ఏ విధంగా ఎట్లా మనం ఉంటున్నాము, ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటున్నాము, ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈమె సావిత్రిబాయి పూలే. సో ఈ రోజు అంతా కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఆ ఏంటంటే సావిత్రిబాయి పూలే అని చెప్పేసి ఈమె ఎవరు అంటే ఫస్ట్ ఫీమేల్ టీచర్ అండి. సో ఆడవాళ్ళల్లో ఫస్ట్ టీచర్గా ఉన్న తొలి మహిళ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు మనం లేడీస్ ఉన్నాం కదా, లేడీస్ ఈ రోజు బయటకు వచ్చి అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే, ఈ రోజు మనం ముందుండి నడుస్తున్నామంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ బిహైండ్ ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు. సో ఈ పర్సన్ ఇక్కడ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఈమె ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని అదే టీచర్, రచయిత్రి. సో ఇలా ఈ విధంగా ఈమె వచ్చేసి ఫస్ట్ స్త్రీల కోసం ఏంటంటే 1848 పూణేలో బిడే వాడలో మొట్టమొదటిగా బాలికల కోసం పాఠశాల ప్రారంభించింది. సో ఈరోజు ఎడ్యుకేషన్, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఒకటి చదువు అనేది మన జ్ఞానం కోసం. సో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా మనం ఎదుటి వ్యక్తులతో బిహేవ్ చేయాలి అనే విజ్ఞత కోసం అనేది మనకి చదువు అనేది ఉంది. సో అలాంటి చదువు ఈరోజు ఓన్లీ ఎందుకు మగవారే కాదు ఆడవాళ్ళు కూడా బయటికి రావాలి సమాజంలో అని చెప్పేసి ఆడవాళ్ళ అంటే స్త్రీల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అండి. సో ఇలాంటి పర్సన్ గురించి మనం తెలుసుకోవాలి. అలా కొత్త వ్యవస్థ కోసం ఆమె ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫనంగా పెట్టి ఈరోజు పోరాటం చేసి కులతత్వం అంటే ఏదైతే మీరు ఆ కులం మంది ఈ క్యాస్ట్ ఈ క్యాస్ట్, సో అందరూ ఇలా ఉండాలి, కొంతమంది ఆ, అంతకు ముందు అంటరాని వాళ్ళని చెప్పేసి సో ఇలా రానివ్వకపోవడం, ఇలాంటిదంతా జరిగేదన్నమాట. సో అలాంటి దాని మీద కూడా ఆ మేడం ఫైట్ చేశారనమాట. సో ఫైట్ చేశారు. అలాగే లేడీస్ పట్ల ఇలా ఉండకూడదు. ఇప్పుడు అంతకుముందు ఆడవాళ్ళు ఏంటంటే భర్త చనిపోతే ఆడవాళ్ళు కూడా చనిపోవాలి అని చెప్పేసి దానిలో తోసేయడం మంటల్లో ఇలా చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి వాటి మీద లేడీస్ కి కూడా సమాన హక్కులు రావాలి అని చెప్పేసి ఫైట్ చేసిన ఫస్ట్ లేడీ టీచర్ సావిత్రిబాయి పూలే గారు. సో ఇలాంటి గొప్ప వ్యక్తి భారతదేశంలోనే మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలిగా మన ముందు నిలిచిందనమాట. ఈ రోజు నిజంగా ఆమె ఫైట్ చేసి ఉండకపోతే గనక ఈ రోజు లేడీస్ మనం బయటకు వచ్చే వాళ్ళం కాదు, అన్ని రంగాల్లో బయటకు వచ్చి మనం ఇలా పనిచేసే వాళ్ళం కాదు, సమాన హక్కులు మనకు ఉండేవి కాదు. సో అలాంటి ఒక పర్సన్ సో ఎవరి కోసం కృషి చేశారంటే మన కోసమే, లేడీస్ కోసం కృషి చేశారు. సో అలా ఈవిడ ఈరోజు మనకి ఒక గొప్ప పర్సన్ గా ఉన్నారనమాట.
సో జ్ఞానం అజ్ఞానపు చీకట్టు ప్రారదోలే దీపంలా ఉండాలన్నమాట. సమాజంలో ఈరోజు మహిళల స్థితిగతులే పురోగతికి నిజమైన కొలమానం. సో లేడీస్కి అనేది రెస్పెక్ట్ మనం కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు బాగుంటేనే నిజంగా సమాజం అనేది బాగుంటది. మహిళకి కూడా విద్య అనేది అవసరం అనమాట. చాలా నీడ్ అది. ఎందుకులే అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. సో సామర్థ్యాన్ని సగం కోల్పోతుంది. ఒక స్త్రీ శక్తివంతం చేయండి, అప్పుడే మీరు మొత్తం సమాజాన్ని ఉద్ధరిస్తారు. సో ఎప్పుడైతే స్త్రీ శక్తి, అదే స్త్రీలు పూజింపబడ్డ చోటే మంచి జరిగిద్ది అనేవి ఉన్నాయి కదండి. సో అలాగే మనం ఎప్పుడైతే ఒక స్త్రీని ఒక అమ్మలా దేవతలా, సో స్త్రీలు కొలువున్న చోట కూడా దేవతలు కొలువుంటారని చెప్తారు. సో ప్రతి రంగాల్లో కూడా మన ఆడవాళ్ళని అంతే రెస్పెక్ట్ గా చూడాలి. సో ఇలాంటి మహిళలు ఎందరో మన కోసం త్యాగం చేశారు. కానీ ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహిళ ఎందుకు అంటే తన కోసం తను ఆలోచించుకోలేదు. అక్కడ ఒక ఉపకారం చేసింది. ఆ ఒక్క డెసిషన్ మన తరాల భవిష్యత్ అనేది మారిపోయింది లేడీస్ కి. సో అలాంటి పరోపకారిగా ఉందండి, మేలు చేసింది, ఆమె ప్రాణాలు సైతం లెక్క చేయకుండా. సో అలాంటి పర్సన్ సావిత్రిబాయి పూలే గారు. సో ఈ విధంగా ఈ పర్సన్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సో ఇలా ఇప్పుడు అలాంటి విద్య అనేది అక్కడ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ చూసుకోండి ఎంతమంది పిల్లలు ఎడ్యుకేషన్ ఈరోజు టాప్ స్కూల్లో జరుగుతుంది. సో గమనించండి, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. జెంట్స్ కైనా అదే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అలాంటి విద్య ఈరోజు బయట ఏం జరుగుతుంది, అలాంటి ఉన్నతమైన విద్య ఎవరు అందుకోగలుగుతున్నారు? ఈరోజు కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, ఆ, ఎలాంటి ఎలాంటి స్కూల్లోకి వెళ్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. సో లైక్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే మీకు తెలిసిందే ఎలా ఉండిద్ది ఏంటి, మనందరికి తెలిసిందే. నెక్స్ట్ కొంచెం ప్రైవేట్ స్కూల్ అని కొంచెం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తుంటే ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం. కానీ టాప్ స్కూల్స్ ఉన్నాయండి, మన ఆలోచన అక్కడ ఎందుకు లేదు? ఎందుకు? సో టాప్ స్కూల్స్, ఈ రోజు టాప్ స్కూల్స్ గురించి తెలుసుకుందాం. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ముంబై అంతర్జాతీయ పాఠశాలగా గుర్తింపు పొందిన సంస్థ ఇదొకటి. అలాగే ది డ్యూన్ స్కూల్ డెహ్రాడూన్, జైన్స్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బాంబే స్కాటిష్ స్కూల్, శ్రీరామ్ స్కూల్. టాప్ 6 నేను లిస్ట్ అవుట్ చేశాను. సో ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? సో అది ఒక్కసారి మనకు మనం ఆలోచించుకుందాం. ఈ రోజు టాప్ రేటెడ్ స్కూల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి. సో సెలబ్రిటీస్ లో శ్రీదేవి కూతురు ఉన్నారు కదా, మొన్న రీసెంట్ గా ఎన్టీఆర్ తో మూవీ కూడా చేశారు, జాన్వీ కపూర్ అని చెప్పేసి. సో ఆ పర్సన్ ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆర్బీఐ గవర్నర్, అంటే ఇప్పుడు మన ఏదైతే నోట్స్ మీద సిగ్నేచర్స్ చేస్తారు చూసారా, అట్లాంటి వాళ్ళు ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుకున్నారు. అలాగే ఈరోజు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, కార్పొరేట్ కంపెనీస్ ని లీడ్ చేస్తున్న పర్సన్స్ ఇలాంటి టాప్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తున్నారు. సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలు ఇలాంటి టాప్ రేటెడ్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. బట్ మనం ఎందుకు ఆలోచించట్లేదు ఇలాంటి టాప్ లో మన పిల్లలు కూడా ఉండాలి అని చెప్పి? అలాంటి ఎడ్యుకేషన్ ఇక్కడ ఉండేది సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ సిలబస్ అని చెప్పేసి. సో మనం ఏదైతే కొన్ని కొన్ని స్కూల్స్ లో ఉండే నాలెడ్జ్ కి టాప్ కి డిఫరెన్స్ ఉండిద్ది కాబట్టి ఇలాంటి స్కూల్స్ లో మనం ఎంతమందిని చదివించగలుగుతున్నాం మన పిల్లల్ని అనేది ఒక్కసారి ఎవరికి వారు ఎగ్జామిన్ చేసుకోండి. సో ఇలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి పిల్లలు మాత్రమే ఎదుగుతున్నారు, డెవలప్ అవుతున్నారు. వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాళ్ళ స్కిల్స్ డెవలపింగ్ బాగున్నాయి అంటే ఏంది అంటే మంచి ఎడ్యుకేషన్, వాళ్ళు క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు కాబట్టి అలా ఉన్నారు కదా. సో అట్లా ఏంటి అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఏంటి అనేది ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి. అట్లా నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోని ధనికులు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మీకు సెషన్లోకి వెళ్ళబోయే కొద్దీ మీకు తెలుస్తుంది ఎట్లా ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే గనక ఎలన్ మస్క్. సో ఈయన వచ్చేసి ప్రపంచంలోనే పెద్ద ధనికుడు, వ్యాపారి, పెట్టుబడిదారుడు, ఇంజనీర్. సో ఈ విధంగా ఉన్న పర్సన్ అన్నమాట. ఈ రోజు ఈయన వచ్చేసి టెస్లా మోటార్స్, అలాగే హైపర్ లూప్, సోలార్ సిటీ, ఓపెన్ ఏఐ, సో ఇలాంటి వాటికి ఈయన ఓనర్ గా ఉన్నాడనమాట. ఈయన నెట్వర్త్ వచ్చేసి 40,900 కోట్లు అండి. ప్రపంచంలోనే పెద్ద ధనికుడు ఈయన, ఎలన్ మస్క్ అనే ఆయన. ఒకసారి కొట్టి చూడండి మీరు కావాలంటే. సో ఇక్కడ ఒక ఒకటి చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ థింగ్,
ఒక కోటి రూపాయలు, ఒక కోటి రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయి అంటారు? సరే ఫస్ట్ ఒక లక్ష రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. 5 మేడం. ఓకే మేడం, సూపర్. నెక్స్ట్ ఇంకా అలాగే మేడం కోటి అన్నారు. రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఎవరైనా ఒకరు 7 మ్యూట్ ఆన్ చేసుకుని చెప్పచ్చు. 7 మేడం. 7. ఓకే, సూపర్ మేడం. లక్ష రూపాయలకి ఎన్ని అని చెప్పారు? 5 మేడం. 5. కోటి రూపాయలకి వచ్చేసి 7 సున్నాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష రూపాయలకి 5 సున్నాలండి. నెక్స్ట్ 7 సున్నాలు ఒక కోటి రూపాయలకి. అలాంటిది ఎన్ని వందల కోట్లు ఉంటే ఈ పర్సన్, ఒకసారి చూడండి, ఈయన బిలీనర్ అన్నమాట. 40,900 కోట్ల రూపాయలు. సో మ్యూట్ ఆఫ్ చేసుకోండి. సో 40,900 కోట్ల రూపాయలు అంటే 100 రెట్లు ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మేడం మీ మైక్ మ్యూట్ లోకి వెళ్ళింది చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సార్. సో చూసుకోండి. నెక్స్ట్ ముఖేష్ అంబానీ. ఈయన నెట్వర్త్ వచ్చేసి 10,950 కోట్లు. మరి ఈయన చేసింది ఏంటంటే రిలయన్స్. సో ఆయన మార్ట్స్ ఎక్కడంటే అక్కడ విస్తరింపజేశాడనమాట. ఈరోజు ఈయన ఒక ప్రపంచంలోనే ధనికుడు అనమాట. నెక్స్ట్ గౌతమ్ అదానీ. ఈయన అదానీ గ్రూప్ ఇండస్ట్రీస్, ఈయన 6,260 కోట్ల రూపాయలు. సో వీళ్ళు మంచి ధనికులుగా ఉన్నారు ఈరోజు. సో వీళ్ళు ఇంకా చెప్పాలంటే వీళ్ళు యాక్చువల్గా సంపాదిస్తున్నారు, బట్ పరోపకారులుగా ఉన్నారు. ఎట్లా అంటే వీళ్ళు కొన్ని ఆర్గనైజేషన్, కొన్ని సంస్థలకి డొనేషన్ చేస్తారు. ఇట్లా కొన్ని కొన్ని చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు రిచ్ కాబట్టి, సంపాదిస్తున్నారు కాబట్టి, కోట్లలో వాళ్ళ నెట్వర్త్ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. సో ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూసుకోండి, జెఫ్ బెజోస్. సో ఈయన ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్. కానీ ఈయన ఏం చేశారో తెలుసా? పుస్తకాలు అమ్మారనమాట. సో పుస్తకాలు అమ్మిన వ్యక్తి ఈరోజు అమెజాన్, మనకు ఉండిద్ది కదా గూగుల్, ఇప్పుడు ప్లే స్టోర్లో యాప్స్, ఆన్లైన్ షాపింగ్ యాప్, దానికి అధినేత. ఈరోజు ఈయన నెట్వర్త్ చూసుకుంటే గనక 22,460 కోట్ల రూపాయలు. అది చిన్నదైతే కాదు అసలు. ఎన్ని వందల కోట్లు మనం అసలు లెక్కేసుకోవడానికి సరిపోను కూడా సరిపోదు. సో అంతంత సంపాదించారండి. కానీ ఒకప్పుడు ఈయన ఏం చేశాడంటే పుస్తకాలు అమ్మేవాళ్ళు, కానీ ఈరోజు అమెజాన్ కంపెనీకి అధినేత. సో సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ చూసారు కదా, మనం ఒక నలుగురు గురించి తెలుసుకున్నాము. సో అంబానీ, హెలన్ మాస్క్, నెక్స్ట్ జేమ్స్, జెఫ్ బెజోస్, అలాగే అదానీ. సో ఇలా ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు, ఇంకొంతమంది టాప్ 10. సో అలా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ సక్సెస్, వీళ్ళందరూ ఏమయ్యారంటే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టే. అలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఈరోజు వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళు ఇంకా ఏదో ఒకటి ఆర్గనైజేషన్స్ కో డొనేట్ చేయడము, డబ్బు ఉంది కదా కంపల్సరీ చేస్తారు. సో ఆ విధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా చూసుకుంటే గనక ఈ రిచ్ అంటే మనం అనుకుంటాం రిచ్ పీపుల్, కానీ వీళ్ళు ఎప్పుడంటే ఒక 6 గంటలు మాత్రమే నిద్రపోతారు. 5 మళ్ళీ లేచి పొద్దున్నే నేను ఇంకా ఏం చేస్తే నా లైఫ్ బాగుపడిద్దా అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు రిచెస్ట్ పీపుల్. ఇక్కడ ఇంకోటి, మనం ఈ దేంట్లో అయినా సక్సెస్ అవ్వాలి అంటే గనక ఏ విషయంలో చెప్తే అర్థమైద్ది అలాగే చెప్పాలి మనం. సో వాళ్ళకి ఏం అర్థమైద్దో, ఈరోజు మనం కంపెనీ గురించి చెప్పడానికి వెళ్ళాం వాళ్ళకి అర్థం కాని భాషలో మనం వెళ్ళి, ఇప్పుడు ఒక పర్సన్కి ఇంగ్లీష్ రాదు అయినా మనం వెళ్ళి ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళకి ఏ భాష అర్థం అయిద్దో ఆ భాషలోనే మనం వాళ్ళకి చెప్పాలి. అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. ఈరోజు వీళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ గా ఉన్నారంటే దాని వెనక కష్టం ఉంటుంది.
వాళ్ళ కష్టాన్ని ప్రతిరోజు నిలుపుకొని చేసుకుంటూ ఎఫర్ట్స్ పెట్టి ఒక చిన్న పని అయినా సరే శ్రద్ధతో చేసి ఇది నాకెందుకులే అనుకోకుండా ఈరోజు ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ప్లానింగ్ చేసుకుంటూ ఎఫర్ట్స్ పెట్టి ఎంతో కష్టపడితే గానీ ఈరోజు అంత డబ్బు సంపాదించలేదు. సో అలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ అన్నమాట వాళ్ళందరూ కూడా. సో అలాగే మనం సక్సెస్ అవ్వాలంటే కూడా జనాలకి మనం వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళకి ఏ భాష అర్థమైద్దో అదే భాషలోనే మనం చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, మార్క్ జుకర్బర్గ్ సిఇఓ ఆఫ్ మేటా. ఈయన నెట్వర్త్ అంటే ఈయన సంపాదన వచ్చేసి 23,560 కోట్లు. 100 కోట్లు అంటే అంటే 10 సున్నాలు ఉంటాయండి. 100 కోట్లు అంటే 10 సున్నాలు ఉంటాయి. అలాంటి ఈ ఎన్నంటే 23,560 కోట్ల రూపాయలండి ఈయన సంపాదన. ఈయనేంటో తెలుసా? మెటా కాగ్నిషన్స్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరికి అంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము మనం ఏం చేస్తాం, సింప్లీ మనం కూర్చుంటాం చక్కగా ఫేస్బుక్ పోస్టులు రీల్స్ చేస్తూనే ఉంటాం. మనం ఇక్కడ చేసేది ఆయనకి డబ్బు వస్తుంది. వీళ్ళందరూ ఏం స్థాపించారో ఆలోచించండి, మనం ఎందులో ఉన్నామో ఆలోచించండి. మనం కూర్చుని టైం పాస్ చేస్తే ఆయనకి డబ్బు వస్తుంది అనమాట. ఎలా క్రియేట్ చేశారనేది ఆలోచించండి. ఈయన ఫేస్బుక్ అధినేత, ఈయన ఫేస్బుక్ ని క్రియేట్ చేశారు, మనం దాన్ని టైం పాస్ చేస్తూ ఆయనకి డబ్బు ఇస్తున్నాం. సింపుల్ లాజిక్. సో ఎలా ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరికి వాళ్ళు. సో ఇక్కడ మనం వేస్ట్ చేసే టైం, సో ఈ రోజు మనం వేస్ట్ చేసే టైం ఉంటుంది చూసారా, అది చాలా వాల్యుబుల్ అనమాట. ఈ రోజు మనకి డేస్ గడిచిపోతా ఉంటాయి, బట్ మనకి ఏం కావాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే అది ఏంటంటే రేపనే రోజు ఫ్యూచర్ లో మనకి ఈ టైం వాల్యూ అనేది తెలిసినప్పుడు మనం ఏదైనా చెయ్యాలనుకున్నా మన దగ్గర ఉండదు. సో కాబట్టి టైం అనేది చాలా ప్రీషియస్. అలాంటి టైంని మనం వేస్ట్ దానికి మనం ఖర్చు పెట్టేసి మన జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఇప్పటి వరకు చాలా టైం వేస్ట్ అయింది, ఇప్పటి నుంచైనా ది బెస్ట్ నేను తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు వీటికి ఇచ్చే టైం లిమిటెడ్, ఎంతో అంతే. దీనివల్ల యూజ్ ఎంతో ఉందో నష్టం కూడా అంతే ఉంది. సో అలాంటి నష్టం అనేది మనం ఆ నష్టం అనేది కలగజేసుకోకుండా 1 minute లీడర్స్. సారీ లీడర్స్, సారీ, 1 minute. ఓకే, నా వాయిస్ క్లియరా అండి? క్లియరే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనం మన టైంని తీసుకెళ్ళి మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో మనం ఇన్వెస్ట్ చేసేసి మనం టైం పాస్ చేస్తూ వాళ్ళకి డబ్బిస్తాం అనమాట. సో దాన్ని స్థాపించిన వ్యక్తి ఈరోజు హ్యాపీగా ఉన్నారు, ఈరోజు పడుకున్నా సరే ఆయనకి డబ్బు వస్తుంది అనమాట. సో ఆ చిన్న లాజిక్ని మనం మిస్ చేయకూడదు. సో అలా చూసుకుంటే కనుక నెక్స్ట్ బిల్ గేట్స్. సో ఈయన వచ్చేసి మైక్రోసాఫ్ట్ అధినేత. సో ఈయన ఒక ఫిలాంథ్రోపిస్ట్ అంటే పరోపకారి. సో ఈయన నెట్వర్క్ వచ్చేసి 11,620 కోట్ల రూపాయలు అనమాట. సో చూసుకోండి ఒక్కసారి. ఈయనకి ఒక పెద్ద ఆయన వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి చెప్పారనమాట, నువ్వు లైఫ్ లో ఏం చేయాలి ఏంటి అని అంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు చెప్తారు అని అంటే ఈయన వెళ్తారనమాట. ఫస్ట్ ఏంటంటే ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారు. అలా వెళ్ళకపోతే గనక నీ లైఫ్ అంతే స్మాష్ అన్నట్టు చెప్తే గనక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడు. ఆయన పేరే వారెన్ బఫెట్. ఆయన ఈయనకి చెప్తాడు, ఏమని చెప్తాడంటే డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి అని నేర్చుకోమని చెప్తాడనమాట. సో ఆయన చూసుకుంటే గనక ఇక్కడ ఈరోజు బిల్ గేట్స్ ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా ఉన్నాడనమాట, కో ఫౌండెడ్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. సో ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే గనక వారెన్ బఫెట్ చెప్పాను కదా. సో ఈయన వచ్చేసి ఈరోజు కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, కోకో కోలా, యాపిల్, ఇట్లాగా వాటికి వచ్చేసి ఈయన అధినేత అనమాట. సో ఈయన ఒక ఇన్వెస్టర్ అనమాట, అంటే డబ్బు ఇన్వెస్ట్ చేసి ఆయన సంపాదిస్తారు. సో అట్లా నెట్వర్త్ వచ్చేసి ఈయనది
15,180 కోట్ల రూపాయలు అనమాట. ఈయన ఏం చెప్తాడంటే, ఒకే ఆదాయం మీద ఎప్పుడూ ఆధారపడకండి, మీరు మీ పని చేయకపోయినా మీకు డబ్బు వచ్చే రెండో ఆదాయాన్ని తయారు చేసుకోండి అని చెప్తాడు. సో మనం ఎప్పుడు కూడా ఒక ఆదాయం వస్తుంది కదంటే, ఒక 10,000 వస్తున్నాయి కదంటే, నా నెలకి సరిపోతాయి కదా, ఒక 15,000 నాకు సరిపోతాయి కదా అనే దాని మీద మీరు బేస్ అవ్వద్దు. మీరు పని చెయ్యకపోయినా సరే, ఈవెన్ మీరు పడుకున్నా సరే, మీరు డబ్బు వచ్చే విధంగా మీరు సెకండ్ సెకండ్ ఇన్కమ్ కోసం మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్తాడనమాట. వీళ్ళంతా ఎవరు అంటే ది సక్సెస్ఫుల్ పర్సన్స్ అండి. ఈరోజు ప్రపంచంలోనే ధనికులుగా ఉన్నారు. ఈ రోజు లక్షల్లో కోట్లలో డబ్బు సంపాదించిన వ్యక్తులు చెప్పే మాటలు ఇవన్నీ కూడా. వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్స్ మనకు తెలిస్తేనే మనం ఎందుకు చేయాలి అనే ఆలోచన మనకు కలిగిద్ది. సో అలా చూసుకున్నట్లయితే మనం కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తున్నాము. అలాంటి కాంప్రమైజ్ లేకుండా లైఫ్లో ఇంకా మనం ఓపుకున్నప్పుడే పని చేసుకోవాలి అనే ఆలోచనతో గనక చేసుకుంటే మనకి మంచి లైఫ్ ఉండిద్ది. సో అట్లా ఈ పర్సన్ చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఈయన భారతదేశంలో ప్రముఖ వ్యక్తులు ఏఆర్ రెహమాన్. సో ఏఆర్ రెహమాన్ తెలుసు కదా అందరికీ, సాంగ్స్ ఈయన ఏం చేస్తారు, సాంగ్స్ ని కంపోజ్ చేస్తారు, అంటే సింగింగ్ చేస్తారు, పాడతారు, అంటే పాటల్ని రాస్తారు, పాడతారు, ఆయనే కంపోజ్ చేస్తాడు. ఒక ప్రొడ్యూసర్ గా ఉండి ఒక మూవీకి కూడా ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు అనమాట. సో వీళ్ళు ప్రముఖ వ్యక్తులే మరి, కానీ ఆయన ఏం చేస్తాడు, పాటలు పాడతాడు, ఈరోజు ఫేమస్ సింగర్. సో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా చూసుకుంటే గనక ఐశ్వర్య రాయ్. సో ఈమె ఇండియన్ యాక్ట్రెస్. సో 1994లో ఈమెని ప్రపంచ సుందరి అంటే మిస్ వరల్డ్ గా ఈమెని ఎంపికిన్నారనమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే గనక వీళ్ళు యాడ్స్ లో కూడా చేస్తారు, యాడ్స్ లో కూడా నటిస్తారు కదా. సో లక్స్ యాడ్ ఈమెదే ఫేమస్ అన్నమాట. సో ఇంకా చూసుకుంటే ఫిల్మ్ఫేర్ పురస్కారాలు నామినేషన్ తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న ఐశ్వర్య. సో 2009లో భారత ప్రభుత్వం ఆమెని పద్మశ్రీ అనే పురస్కారం ఇచ్చి కూడా ఆమెను గౌరవించింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఈమె యాక్ట్రెస్ వన్ డేలో అయిపోయిందా. సో కావాల్సినవి మనం త్యాగాలు చేయాలి కంపల్సరీ. ఆమె చికెన్ తిందు, ఇంకా క్యాలరీస్ ఫుడ్ తిందు, సో జిమ్ చేయాలి, బాడీ పర్సనాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. సో లేదు నేను అదంతా తింటాను అది ఇది అని తింటే ఈరోజు ఈమె మిస్ వరల్డ్ అయ్యేదా. సో ఆమె యొక్క కన్సిస్టెన్సీ నేను అవ్వాలి. సో ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఏదైనా కావచ్చు, ఒక లేడీ బయటకు వచ్చేసి చిన్న చిన్న బట్టలు వేసుకోవాలన్నా సరే, వేసుకుంటే నువ్వు మిస్ వరల్డ్ అంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఇలా ఎన్ని విమర్శలు ఈమె అందుకుని ఉంటది అంటే, లైక్ ఎంతమందితో మాటలు పడి ఉంటది. అయినా సరే ఆమె ప్యాషన్ ని ఆమె వదులుకోలేదు. అంటే తన కళ, తన కోరిక అది. సో ఈరోజు ఒక యాక్ట్రెస్ గా నిలిచింది. సో ఇలా మిస్ వరల్డ్ అయింది అంటే అక్కడ ఒకటండి, వచ్చే అడ్డంకులు వస్తానే ఉంటాయి. సమాజం నిన్ను ఎలా ఉన్నా తప్పు పట్టిద్ది. సో కానీ అవన్నీ తీసుకోకుండా తనకున్న డెడికేషన్ ఏంటి, తను అవ్వాలనుకుంటుంది, అది తన కళ. ఈరోజు మిస్ వరల్డ్ గా ఉంది. సో అలా చూసుకున్నట్లయితే ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తే కనుక ఈరోజు ఒక పొజిషన్ కి రామన్నమాట. అలా ఈ ఐశ్వర్య రాయ్ అని చెప్పేసి ఈమె ఒక యాక్ట్రెస్ గా ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే గనక ధోని. సో ఈయన ఒక క్రికెటర్. సో ఈయన కూడా, సో ఆయన ఫీల్డ్లో ఆయనకు వచ్చే చాలా ఉంటాయి, బట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్యాషన్ అనేది వదలలేదు ఇక్కడ. సో మన ప్యాషన్ ఏంటి, మన డ్రీమ్ ఏంటి, సో ఎవరిది వాళ్ళకి తెలియాలి. అది తెలిసినప్పుడే మనం ఏం చేయాలి అనేది మనకు వస్తుంది. సో ఈయన ఒక క్రికెటరు. ఇక్కడ చూసుకుంటే కనుక మహాత్మా గాంధీ. ఈయన చూస్తే కనుక ఫ్రీడమ్ ఫైటరు. ఈయన ఎంత మౌనంగా ఉంటారంటే ఓర్పు, సహనం వాటిల్లో ఫస్ట్ అన్నమాట. ఈయన చాలా మంచి మంచి మాటలు చెప్తారు, అవి నిజంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. సో అలాంటి గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కూడా. మహాత్మా గాంధీ. సో ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన చెప్పే ఒక మాట, డ్రీమ్ బిగ్, సో పెద్దగా ఆలోచించండి అని చెప్తాడు. ఈయన ఇంకో మాట చెప్పాడు, 21st సెంచరీలో డైరెక్ట్ సెల్లింగ్ దే రేపు ఫ్యూచర్ అని కూడా చెప్పాడు అనమాట. ఈయన ఒకప్పుడు ఏం చేసేవాడంటే ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కోసం పేపర్లు వేసేవాడండి ఇంటింటికి తిరిగి. కానీ ఈరోజు ప్రెసిడెంట్ అంటే లైక్ ఆయన ప్రెసిడెంట్ గా కూడా మనకున్నారనమాట, ఫస్ట్ ప్రెసిడెంట్ గా. సో ఇలా ఒక పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళు ఎలాంటి కేటగిరీస్ అనుభవించకుండా అయితే రారు. వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళకుంటాయి, బట్ వాటన్నిటిని అధిగమించుకుంటూ వస్తుంటేనే ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన మాటలే మనం తీసుకోవాలి. మనం
సక్సెస్ అయిన పర్సన్ మాటలే తీసుకోవాలి. ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫెయిల్ అయ్యావు అన్న దాని గురించి చెప్తారు తప్పితే నువ్వు ఎలా సక్సెస్ అయ్యావు అనే దాని గురించి చెప్పరు. సో కాబట్టి ఈయన చెప్పిన మాట డ్రీమ్ బిగ్. మన బాలి గారు కూడా చెప్తారు డ్రీమ్ బిగ్, పెద్దగా ఆలోచన చేయండి. కనీసం ఆలోచించకపోతే మనం ఎట్లా దాన్ని సాధించుకోగలుగుతాం? మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నా పిల్లలు పెద్ద స్కూల్లో ఎందుకు చదువుకోకూడదు? ఇంటర్నేషనల్ స్కూల్లో ఎందుకు చదవకూడదు? నేనెందుకు అది అచీవ్ చేయకూడదు? నేనెందుకు మంచి లగ్జరీ కార్ ఓపెన్ చేయకూడదు? నాట్ అబౌట్ కార్, ఒక కార్ అనే కాదు, జీవితంలో మనం ఎందుకు ఇంకో ఇతరులకు ఇచ్చే విధంగా మనం ఉండకూడదు అనే ఒక్క ఆలోచన చేయండి. సో అలా చూసుకున్నట్లయితే కూడా ఈయన కూడా రెండు ఆదాయం కోసం మీరు ప్రయత్నం చేయండి, ఒక్క ఆదాయం మీదే మీరు ఉండకండి అని చెప్పేసి చెప్తారనమాట. సో అలాంటి గ్రేట్ గ్రేట్ పర్సన్స్ అనేది మనకున్నారు. సో గోల్, ఎంతమందికి గోల్ ఉంది? వెంటనే టకామని మైక్ ఆన్ చేసుకుని మీ గోల్ చెప్పండి, ఎవరైనా ఒక్క పర్సన్. సో ఎంతమంది గోల్ ఉంది? సార్ నా వాయిస్ క్లియరా? క్లియరే మేడం. ఎంతమందికి గోల్ ఉంది మైక్ ఆన్ చేసుకుని చెప్పాలి టకామని. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గోల్ ఉంది మేడం, నేను వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి, నా పిల్లలకు ఒక మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి, ఆ కార్ తీసుకోవాలి, లక్షల్లో ఇన్కమ్ తీసుకోవాలి అనేసి నాకు అయితే గోల్ ఉంది మేడం. ఆ గోల్ కోసం నేను వెస్టేజ్లో వర్క్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. సో థ్యాంక్ యూ. ఎంత మందికి గోల్ ఉంది అన్నప్పుడు ఒక నిమిషం ఆలోచించుకున్నారు నా గోల్ ఏంటి అని చెప్పేసి. అక్కడ వెతుక్కుంటున్నారు సమాధానం ఉందా లేదా అని చెప్పేసి. యాక్చువల్గా ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకోండి. నా గోల్ ఏంటి అంటే మీకు ప్రాపర్గా అది ఉండిపోవాలి అంతే. ఎవరు అడిగినా సరే నా గోల్ ఇది అని చెప్పేలా ఉండాలి. మీరు అనుకోండి మీకు ఇంత డబ్బా, ఇంత డబ్బు, సమాజంలో మంచి గుర్తింపా, నాకు మంచి గుర్తింపు. ఫస్ట్ మనం అనుకుంటేనే కదా అది మనం సాధించగలిగేది. మనం అనుకోకుండానే నాకు డబ్బులు వచ్చేయాలి, కారు వచ్చేయాలి అంటే మనం ఏదైతే అనుకుంటామో లోపల ఉన్నది బయటికి చెప్తేనే కదా మనకు అది కావాలని తెలిసేది. అది తెలియకుండానే మనం అన్ని కావాలని కోరుకోవడానికి మనం అర్హులం కాము. సో ఎవరైనా సరే, ఎవరైనా ఇన్ కేసు అడిగారు అంటే అడిగిన వెంటనే మేడం దిస్ ఈజ్ మై గోల్ అని చెప్పే విధంగా మనం ఉన్నప్పుడే దాన్ని మనం అచీవ్ చేయగలుగుతాం. సో మీ గోల్ ఏంటి, మన గోల్ ఏంటి మనం పెట్టుకుందాం. మన మనసులో తలుచుకోగానే అదే వినిపించాలి. గోల్ అని అడిగినప్పుడల్లా నా గోలా నెలకి 1,00,000 అది ఇది ఎక్సెట్రా అంతే. ఇది ప్రజెంట్. నెక్స్ట్ ఇంకా అలా ఉంటాయి. సో దాన్నే మీరు పెట్టుకోండి, దాని మీద ఫోకస్ చేయండి. ఈరోజు గోల్ లేకపోతే కనుక వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా ఉండేవాళ్ళ? అసలు ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక టైం మెయింటైన్ చేశారు వాళ్ళు, వాళ్ళకంటూ కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. నేను చిన్నప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాను, నేను న్యూస్ పేపర్లు వేసాను, పుస్తకాలు అమ్మాను అంటే దాని నుంచే వచ్చిద్దండి ఒక ఒక ఇది. సో అలా చేస్తేనే సో మనం ఎలా ఉండాలి, రేపనే రోజు నా ఫ్యూచర్ ఎలా టర్న్ అవబోతుంది, మనం చేసే పనికి మనం అస్సలు సిగ్గుపడకూడదు ఎప్పుడు కూడా. అలాంటి సిగ్గుపడకుండా ప్రతి పనిని దైవంగా చేసుకుంటూ ఈరోజు ఒక గోల్ పెట్టుకుని ముందుకెళ్ళిన పర్సన్స్ గురించే మనం తెలుసుకున్నాం. వాళ్ళందరూ సెటిల్డ్ గా ఉన్నారు, ఒకప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. దట్టు వాళ్ళు 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 ఇచ్చే పద్ధతిలో, వాళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళు ఇతరులకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. నేను సెర్చ్ చేశాను ఆల్రెడీ, కొన్ని కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా కూడా వాళ్ళు కొన్ని సంస్థలకు అనేది డొనేషన్ చేస్తున్నారు, డబ్బు అనేది కొన్ని నడిపిస్తున్నారు. సో అది మంచి పనే. సో ఈ రోజు మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నాం అనేది మనందరం కూడా తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు మన గోల్ ఏంటి, మనం ఎందుకు పుట్టాం, అసలు మనం దేని గురించి పని చేయాలి, మనం దేనికోసం అనేది ప్రతి ఒక్కరు కూడా గోల్ అనేది మీరు స్థిరపరచుకోండి. ప్రతి ఒక్కటి ఇది మనకి కంపల్సరీ ఉండాలి. సో అలా మన గోల్ మనం పెట్టుకోవాలి. ఇంకోటి వచ్చేసి 5 C's అనమాట, అంటే కాన్ఫిడెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని స్టార్ట్ చేసినా లేకపోతే మనం ఏం చేసినా సరే ఒక నమ్మకం అసలు ఫస్ట్ మన మీద మనకు ఉందా లేదా. సో ఎంత నమ్మారు, ఏ పని చేసినప్పటికీ కూడా ఒక నమ్మకం ఉంటేనే ఏదైనా ముందుకెళ్ళిద్దని చెప్తారు కదా, అలాంటి కాన్ఫిడెంట్ అసలు మన మీద మనకు ఉందా? ఒక నమ్మకం అదేనే కాదు, అసలు మన ప్రొడక్ట్ మీద మనకు నమ్మకం ఉందా, లేకపోతే మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉందా? సో ఈ కాన్ఫిడెంట్ ఉంటేనే మనం ఇతరులకు ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతాం. మనమే ఒక దాన్ని బిలీవ్ చేయకపోతే ఎదుటి వ్యక్తులు కూడా దాన్ని నమ్మరు, అది అసంభవం. సో నెక్స్ట్ సి, క్లారిటీ. ఒక క్లారిటీ అనేది ఉందా మనకి?
సో ఒక క్లారిటీ మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా? సో ఇక్కడ క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుందంటే, నేను పలానా నెలకు ఒక 50,000 రూపాయలు పెట్టుకున్నాను, మళ్ళీ 50,000 అయ్యిద్దా లేదా, లేదా ఒక 20,000 చెప్దామా? అసలు ఆలోచన వద్దు. మీరు 50,000 పెట్టుకున్నారంటే 50,000 అదే క్లియారిటీ. ఇంకా మళ్ళీ 20,000 జోలికి పోవద్దు. అదైనా కాకపోయినా మనం పెట్టుకుంది ఎంత? 50,000. నెక్స్ట్ మంత్ నాది 50,000, అంతే. 50,000 అది క్లారిటీ. ఇంకా అదే పెట్టుకుందాం. కన్సిస్టెన్సీ. చాలా మంది మనం పని చేస్తున్నాం అంటే నెల రోజులు ఉన్నాయి, నెల రోజుల్లో కన్సిస్టెన్సీగా అంటే రోజు మనం పని చేస్తున్నామా? రోజు మనం చక్కగా ఫుడ్ తినపోతే మనకి రోజు గడవదు. అట్లాగే ఏదైనా ఉద్యోగానికి మనం వెళ్ళకపోతే మనకి డబ్బులు రావు కదా. రోజు చేస్తున్నాం ఆ పనులన్నీ. కానీ మనం ఇప్పుడు ఏదైతే ఒక మంచి వ్యవస్థ వెస్టీజ్ లోకి వచ్చాం, వెస్టీజ్ రోజు చేస్తున్నామా? అయితే ఎన్ని గంటలు చేస్తున్నాం? గంటల సమయం తీసేస్తే గనక రోజు అనేది నెలలో రోజు కూడా చేయట్లేదు ఎవరం కూడా. సో ఆ కన్సిస్టెన్సీ ఎక్కడుంది? సో కన్సిస్టెన్సీ ఉంటేనే కదా మనం ఏదైనా ముందుకెళ్ళగలిగేది. అలాంటి కన్సిస్టెన్సీ లేదు ఇక్కడ. ఏదైనా పనిని మనం నిరంతరం చేస్తేనే దానిలో మనం సాధించగలుగుతాం. కానీ అందులో ఒక ఈ రోజు కాకపోతే రేపు చేద్దాంలే, ఇఫ్ ఇన్ కేస్ రేపు ఎల్లుండి, అది ఎట్లా పోస్ట్ పోన్ అవుతానే ఉండిద్ది. ఇక దాన్ని మనం ఎప్పటికీ చేయలేం. మనం చేసేపాటికి ఒక ఆర్డరే ఉంది, సపోజ్ అది ఈ రోజు ఇవ్వాలి, ఈ రోజు నాకు ఎందుకులే రేపు ఇద్దాం అని అనుకున్నామా, ఇంకా అంతే. రేపు కాస్త ఎల్లుండి అయింది, ఎల్లుండి కాస్త అవతల ఎల్లుండి, అట్లా అట్లా వెళ్ళిపోతా ఉండిద్ది. కానీ అదే ఆర్డర్ మనం ఆ రోజే ఇచ్చుంటే, అదే మన కన్సిస్టెన్సీని చూసుకుని ఏమో ఆ పక్కనే ఇంకొక ఆర్డర్ రావచ్చేమో, ఎవరికి తెలుసు, చెప్పలేం. అలా మనం ఏదైతే హార్డ్ టైం ఉందో ఆ హార్డ్ టైంనే తీసి మనం కంపల్సరీ అది చేయాలి. అది చేసినప్పుడే ఒక కన్సిస్టెన్సీ అనేది క్రియేట్ అయ్యిద్ది. దానికి తగ్గట్టుగానే మనకి ఫలితం వచ్చింది కంపల్సరీ. సో అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి కమిట్మెంట్. సో ఎంతమంది కమిట్మెంట్ గా మనం వర్క్ చేస్తున్నాం? కమిట్మెంట్ అంటే ఒక నిబద్ధత అంటే ఒక ప్లాన్ ఉంది, మనం వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో వర్షమే వచ్చింది, మనం వర్షంకి వచ్చిందని ఆగిపోతామా, ప్లాన్కి వెళ్తామా? ఆగిపోయే వాళ్ళం ఉన్నాం, వెళ్ళే వాళ్ళం ఉన్నాం. మనం ఎందులో ఉన్నాం అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం వాళ్ళకి టైం ఇచ్చేసాం, వస్తామని చెప్పాం అంటే అక్కడ ఒక నమ్మకాన్ని మనం ఇచ్చాం, ఒక హోప్ ఇచ్చాం. ఈ మిడిల్లో మనం డ్రాప్ అయితే మన కమిట్మెంట్ ని మనం మిస్ అవుతాం. అక్కడ వర్షం వచ్చినా ఏది ఏమైనా సరే మనం అనుకున్న దాని ప్రకారం వెళ్ళాల్సిందే. టైం అంటే టైమే. ఇక అంతే. ఈ మధ్యలో ఏమొచ్చినా, పండగ వచ్చినా, పాపం వచ్చినా, ఏదైనా సరే కంపల్సరీ మనం దారిలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏదో ఒక విధంగా మనం అక్కడ రీచ్ అవ్వడమే ఇంపార్టెంట్. సో అదే కమిట్మెంట్ అంటారు. మళ్ళీ కాసేపు ఆలోచించకూడదు. సో అట్లా కమిట్మెంట్ తో మనం పనిచేయాలి. నెక్స్ట్ సిఇఓ అంటే ఇక్కడ మనం ఒక యజమానిలో ఆలోచిస్తున్నామా, లేకపోతే ఒక కూలి వాళ్ళలో ఆలోచిస్తున్నామా? ఏదో ఒకట్లే, అబ్బా ఒక ప్రోడక్ట్లు అయినా అయ్యాలే, ఇప్పుడు అంటే ఏమైంది అని చెప్పేసి అనుకుంటా. అసలు ఇది కాదు. మనం ఒక యజమానిలా అంటే ఒక యజమానికి ఎంత ఇది ఉండిద్దంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే ఇది నానే ఫీల్ అవుతాడు యజమాని. ఇప్పుడు సపోజ్ నేను కూరగాయల షాపే ఉంది, నేను దాని ఓనర్ని. ఎవరైనా వచ్చి చెప్పారనుకో, ఇవి బాగాలేదు, ఇంకో తెప్పించండి అంటే మనం చాలా ఫీల్ అవుతాం. ఎందుకంటే అది మనది కాబట్టి. అయ్యో ఈ రోజు ఆ కస్టమర్ పోతే గనక రేపు రాడు కదా. సో కంపల్సరీ వాటిని మనం రీప్లేస్ చేస్తాం కదా. సో అది మనం మనది అని ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మనకొచ్చే బిజినెస్ వెస్టీజ్ లో ఇది మనది, నాది అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? ఎవరి కోసం మనం బిజినెస్ చేస్తున్నాం? మన కోసమే కదా. అప్పుడు మనదే కదా ఈ బిజినెస్. అప్పుడు మనం సిఇఓలో ఆలోచించాలా, అంటే మనం ఓనర్లో ఆలోచించాలా, యజమానిలో ఆలోచించాలా, లేకపోతే ఆ ఏమైందిలే అని చెప్పేసి పోతే పోయిందిలే అన్నట్టు మనం ఆలోచించుకోవాలా? సో ఇక్కడ ఉన్న ఏదైతే ఈ 5 Cలు ఉన్నాయో, ఒక నమ్మకం, అది మనం నమ్మితేనే వెళ్ళిద్ది. ఒక విషయంలో దేంట్లో అయినా ఒక క్లారిటీ ఉంటేనే మనం దాన్ని చేయగలుగుతాం. కన్సిస్టెన్సీ, ఒక రోజు చేసి రెండో రోజు చేయకపోవడం కాదు. ప్రతిరోజు మనం చేస్తున్నాం అనేది చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఉంటది ఎవరికైనా. నెక్స్ట్ డే, ఇప్పుడు ఇన్ని డేస్ జూమ్ జరిగింది, ఒక వారం రోజు జరిగింది, ఒక రోజు బ్రేక్ వచ్చింది, తెల్లారి మళ్ళీ జూమ్ కి రావాలంటే అసలు ఏమో అన్నట్టు కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదంతా కాదు. ఇది ఎవరి కోసం? ఫస్ట్ థింగ్
నేర్చుకుంటే మనకు ఉపయోగపడిద్ది, మనమే ఎదుగుతాము, మనమే డెవలప్ అవుతాము, మనమే బిజినెస్ మ్యాన్ అవుతాము. రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది. లేదు వద్దు అని అనుకుంటే నువ్వు ఎవరిని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు, నీ బిజినెస్ ని నువ్వు నెగ్లెక్ట్ చేసుకుంటున్నట్టు, నీ భవిష్యత్తుని నువ్వు వద్దనుకుంటున్నట్టు, ఇవన్నీ నాకు కాదులే అని అనుకున్నట్టు. సో మనం ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఒక కమిట్మెంట్తో, క్లారిటీతో, కన్సిస్టెన్సీతో ఇందులో ఉండి ఒక యజమానిలో ఆలోచించి పని చేసుకుంటే వెళ్దామా, లేకపోతే ఇవన్నీ నాకు కాదులే, నేను వస్తా వెళ్ళిపోతా, ఇవన్నీ నా వల్ల అవ్వదు అని అనుకుంటే మన వల్ల కాకుండానే పోతుంది. అట్లా కాదు, మన వల్ల ఎందుకు అవ్వదు అని ఒక ఛాలెంజ్ గా తీసుకుని మనం చెయ్యాలి ఏదైనా సరే. నా వల్ల కాదనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. సో అయ్యిద్ది అనే కాన్ఫిడెన్స్ తో మనం చేయాలి ఏ పని అయినా సరే. అలా చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఓవర్ నైట్ లో అయితే రాలేదు వాళ్ళకి ఈరోజు ఈ సక్సెస్. అన్ని వందల కోట్లు సంపాదించారంటే ఒక్కొక్క రూపాయి ఎంత కష్టపడి సంపాదించారంట. ఈరోజు మనం చెప్పుకోవడానికి 100 కోట్లు చాలా ఈజీ ఉంది, బట్ ఒక్కొక్క రూపాయి ఎంత హార్డ్ వర్క్, ఎంత వాల్యుబుల్. ఈ రోజు ఆ 100 కోట్ల వెనకాల రూపాయే దాగుందనమాట. సో దానికే మనం వాల్యూ ఇవ్వాలి. సో అలాంటిది ఇలాగే మనం కమిట్మెంట్ తో ఉంటే వాళ్ళు ఎలాంటి స్థానంలో ఉన్నారు, మనం కూడా అలాంటి పొజిషన్కి వెళ్ళే గొప్ప అవకాశం ఉంది. దాన్ని మనం తీసుకోవాలి. అలాగే 5 M's. సో ఇంకోటి వచ్చేసి మోర్ మీటింగ్స్ అన్నమాట. సో ఎక్కువ మీటింగ్స్ కి మనం అటెండ్ అవ్వాలి. సో మనకి అవన్నీ కావాలి అంటే ఆ, మనం ఒక పర్సన్ ని అన్ని కమిట్మెంట్ తో అన్ని ఇదిగా ఉండాలి, ఏం చెయ్యాలి అంటే మనం రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో ఎక్కువ మీటింగ్స్ కి మనం అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ కి మనకి ఏది ఇస్తే అదే తీసుకునిద్ది అనమాట. మనం పాజిటివ్ ఇస్తే పాజిటివ్ తీసుకునిద్ది, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ తీసుకునిద్ది. సో మోర్ మీటింగ్స్ అని ఎందుకు చెప్తామంటే ఇక్కడ మీటింగ్స్ లో ప్రతిరోజు నేర్చుకుంటామే. ఇంకా మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి వచ్చే మోటివేషన్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, పద్ధతులు కావచ్చు, ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఒక నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్వాలిటీ పీపుల్ యొక్క వర్డ్స్ వింటామో మనం కూడా క్వాలిటీగానే తయారవుతాం. సో ఎప్పుడైతే మన చెడు సాంగత్యం అనేది ఉండిద్దో అప్పుడు మనం చెడుగానే అయిపోతాం. సో మనం ఉండే ఎన్విరాన్మెంట్, మనం ఉండే సరౌండింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం మీటింగ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే వన్స్ ఒకనొక టైంకి అవి విని 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 మనం కూడా ఎక్సలెంట్ గా మారిపోయే ఛాన్స్ ఉంది. మోర్ మీటింగ్స్, మోర్ నాలెడ్జ్. ఎక్కువగా నాలెడ్జ్ తీసుకుంటాం. మన దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోండి, ఎలాంటి పర్సన్ అయినా మనం కన్విన్స్ చేయొచ్చు. ఈ రోజు చేయలేకపోవచ్చు, బట్ ఫ్యూచర్ లో మనకి కంపల్సరీ అది ఉపయోగపడిద్ది. ఉపయోగపడకుండా అయితే అసలు ఎప్పటికీ ఉండదు. ఈ రోజు మనకి రాకపోవచ్చు, రేపు అనేది ఖచ్చితంగా జరిగిద్ది, కంపల్సరీ 100%. అయ్యో నేను ఈ రోజు ఇంత కష్టపడుతున్నానే, నాకు ఏది రావట్లేదే, నేను డైలీ జూమ్కి వస్తున్నానే, నాలెడ్జ్ తీసుకుంటున్నానే, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నానే, మరి నాకు రావట్లేదే, టీము అవ్వట్లేదే. ఈ రోజు కాదేమో, మీరు చేసిన కష్టం ఎక్కడికి పోదు, రేపు అనే రోజు కంపల్సరీ వస్తుంది. అప్పటిదాకా మనం పేషెన్స్ తో ఉండాలి అంతే. మోర్ టీమ్, ఎక్కువ టీమ్, ఎక్కువ టీం నిర్మించుకోవాలి మనం. సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఇంపార్టెంటే. టీం అంటే కలిసి కట్టుగా చేసుకోవడం అనమాట. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని నేను మాట్లాడను, అయిపోయింది, వీళ్ళు ఇలా వాళ్ళు ఇలా అనుకుంటే మనతో ఎవరు ట్రావెల్ చేయరండి. మనకి మంచి టీం కావాలంటే మన క్వాలిటీ, మన వ్యక్తిత్వం మనం మంచిగా ఉండాలి. అలాంటప్పుడే మనకు కూడా మంచి టీం వస్తుంది. మనం ఎలా ఉంటామో మన టీం కూడా అలాగే ఉంటది. సో కంపల్సరీ ఇలా మంచి టీం కావాలనుకుంటే ప్రతి ఒక్కటి మనం చేంజ్ చేసుకోవాలి. మన బిజినెస్ కూడా అదే, మనం తగ్గట్టుగా ప్రొఫెషనల్ గా. సో మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి, మన ఈగో కిల్ చేసుకోవాలి. మన ఈగోతో ఉన్న ఏది అవదు ఇక్కడ. సో అలా మనం ఒక మంచి బలమైన టీంని నిర్మించుకోవాలి, ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి వాళ్ళతో. సో అలా ఎప్పుడైతే మనం టీంని నిర్మించుకోగలుగుతామో మోర్ పీవీ, ఆటోమేటిక్ గా ఎక్కువ పీవీ వస్తుంది. సో ఒకనొక టైంకి ఒక 100 పీవీలు చేయడానికి కష్టంగా ఉన్న మనము రేపనే రోజు అదే టీంతో మంచి నేస్తంగా మనం ఉంటే గనక 10,000 పీవీ కూడా వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టుకోవాలి అంతే. అట్లా ఎప్పుడైతే మనకి మంచి టీం వచ్చి మంచిగా పీవీ అయిద్దో మోర్ ఇన్కమ్, ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. ఇక్కడ నువ్వు ఒక్కరివే డెవలప్ అవుతున్నావా అంటే కాదు, నీ టీం డెవలప్ అవుతుంది, నువ్వు డెవలప్ అవుతున్నావు. సో ఎక్కడుంది ఇంత ఉపకారం, ఇంత మేలు ఒక పర్సన్ కి మనం ఎక్కడ చేయగలుగుతాం? సో అలాంటి ఒక గొప్ప సంస్థలో మనం అందరం ఉన్నాం అనమాట.
చాలా ఎక్కువ మీటింగ్స్ తీసుకుంటూ నాలెడ్జ్కి వెళ్తూ టీంతో ఉంటూ పీవీస్ జనరేట్ చేసుకుంటూ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు. మీటింగ్స్ కి మనం ఒక్కల మేపు చూసి ఇంపార్టెంట్ కాదు. మనతో పాటు మన పర్సన్స్ ఎవరైతే ఉన్నారు, ఒక్కరైనా ఇద్దరైనా, మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా, ఒక పర్సనే మీతో నిలబడ్డారా, ఆ ఒక్క పర్సన్ తీసుకెళ్ళాలి. మీటింగ్ కి తీసుకెళ్ళండి, జూమ్ మీటింగ్స్ తీసుకెళ్దాం అందరం కూడా కంపల్సరీ. సో మన టీం ని కూడా అటెండ్ చేపించాలి. చాలా మంది అంటారు మీటింగ్స్ అంటే ఆ, ఎందుకు, ఏంటి, మరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండాలి, మా ఇంట్లో పంపించరు, ఇలా కొన్ని కొన్ని రీజన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను కొన్ని ఫేస్ చేసి ఉన్నాను. అసలు స్టార్టింగ్ లో అయితే ఎవరో కాదు, నేనే చెప్పాను అనమాట, నేను ఇలాంటి మీటింగ్స్ కి రాను, వచ్చేదే లేదు, ఎందుకు అన్నట్టు కూడా నేను మాట్లాడాను. కానీ మనం వెళ్ళి చూస్తే కదా అది మనకు ఉపయోగపడిద్దో లేదో తెలిసేది. మీటింగ్ అంటే ఏంటి, సెమినార్ అంటే ఏంటి, మరి అక్కడ ఏం జరుగుతుంది అని మనం వెళ్ళి చూస్తేనే మనకి దాని వాల్యూ అనేది అర్థమైద్ది. సో వెళ్ళి చూడకుండా మనం దేన్ని డిసైడ్ చేయకూడదు. సో అలాంటి గొప్ప మీటింగ్స్ అనేది జరుగుతాయి. అక్కడ ఏంటి అంటే ఒక మంచి మంచి వ్యక్తులు వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో చెప్తారు, వాళ్ళు ఏ విధంగా డబ్బు తీసుకుంటున్నారో చెప్తారు. సో వేరే వాళ్ళు మనకు చెప్తున్నారా, నేను ఇలా సంపాదించాను ఇలా వస్తుంది అని చెప్పి ఎవరైనా చెప్తున్నారా మనకు వచ్చి? లేదు కదా. మన వెస్టీజ్ లోనే ఉంది కదా అది, మీరు ఇలా చేసుకోండి, ఇలా ఇంత పీవీ చేసుకుంటే మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, నేను సపోర్ట్ చేస్తాను అని ఎవరు చెప్తున్నారు? మన వెస్టీజ్ లో ఉన్న వాళ్ళే కదా ఒకరికొకరు చెప్పుకుంటున్నాం. బయట ఏ రంగంలో అయినా ఉందా? ఎవరు చెప్పగలుగుతున్నారు? మనకు అట్లా లేదు కదా. సో మనం వాళ్ళని అప్లయన్స్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. కంపల్సరీ వాళ్ళు చెప్పారంటే మన మంచి కోసమే, వాళ్ళు చెప్పిన దారిలో మనం వెళ్తేనే మనకి డబ్బు వస్తుంది, వాళ్ళకే వస్తుంది మనకే వస్తుంది, మన వల్ల ఒకరి జీవితం బాగుపడిద్ది. సో అలాంటి గ్రేట్ సిస్టమ్ ఇది. తప్పుగా అర్థం చేసుకున్నామా మనమే ఇంకా అంతే. సో అలా ఎప్పటికీ అర్థం చేసుకోవద్దు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయండి, సక్సెస్ కంపల్సరీ వస్తుంది. సో అలా ఈ విధంగా ఈ 5 మనం ఫాలో అవ్వాలి. చిన్న చిన్న వాటిల్ని పక్కన పెట్టేసి సాక్రిఫైస్ చేసి మన బిజినెస్ కోసం మనం పనిచేస్తేనే మనం కూడా టాప్ లో ఉంటాం. సో ఆ విధంగా చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే కనుక ఒకటి ఎంటీ బాటిల్ ఉందన్నమాట. సో అది మన సంపాదన అనుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ అదే అంటే లైక్ వాటర్, ఆ బాటిల్లో వాటర్ ఫిల్ అయి ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక సెకండ్ది. ఇప్పుడు ఎవరైనా ఒక్కళ్ళు మ్యూట్ ఆన్ చేసుకుని మనకుండే ఖర్చులు ఏంటో చెప్తారా? మేడం, చెప్పండి మేడం. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, పిల్లల స్కూలు, ఇంకొచ్చేసి బట్టలు, ఫుడ్, ఇంకా ఇంకా ఫంక్షన్స్ కానీ ఇంకే ఇతర ఖర్చులైనా మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ అదే వాటర్ బాటిల్కి ఒక పిన్నిస్ తీసుకుని మీకు ఎక్కడైతే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో ఒక్కొక్క బెజ్జం, అంటే ఒక్కొక్క ఖర్చుకి ఒక్కొక్క బెజ్జం పెట్టండి. అలా పెడితే కనుక వాటర్ అనేది ఉంటాయా? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఉండవు మేడం. సో మన ఖర్చులు, మన సంపాదన ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, ఒక ఫంక్షన్ వస్తే, ఒక పెళ్ళి వస్తే, లేదా మనకి హెల్త్ బాగోపోతే, మనకి ఒక ఇది కరెంట్ బిల్ అయినా లేకపోతే పాల బిల్ అయినా అది ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా, నెలొచ్చే పాటికి మన జీతం ఎంత వస్తుంది, మన ఖర్చు ఎంత పెరుగుతుంది, ఇఫ్ ఇన్ కేస్ అలా మనం ఒక్కొక్క దానికి పిన్ చేసుకుంటా పోతే గనక ఏం జరుగుతుంది? మనం చేసింది జీరో, ఒక్క రూపాయి కూడా మనకి మిగలదు. నెల వచ్చే వీక్ 4-5 రోజులు ఉంటుంది డబ్బు అంతే. ఇక చూసుకుంటే కనుక ఈ ఖర్చులకి అన్ని పోతూనే ఉంటది. సో ఇలాంటి లైఫ్ మనకు కావాలా? లేకపోతే కనుక వెస్టేజ్ లో 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంది, 3 తరాల ఇన్కమ్, అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ అన్నమాట. అంటే నేను ఉన్నాను, సంపాదిస్తున్నాను, కొంత డబ్బు వస్తుంది, నేను చచ్చిపోయాను అయినా సరే నా నెక్స్ట్ జనరేషన్ డబ్బు వచ్చింది, ఆ తర్వాత తరానికి కూడా వచ్చింది. ఆ డబ్బు ఎలా వస్తుంది అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, ఇదే ఫార్ములా. మీరు ఎంత సమయం కేటాయిస్తే అంత డబ్బు. మీరు జాబ్లోకి వెళ్ళి నేను 7 గంటల పని కదా, నేను ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా చేస్తా, నాకు నెలకు ఒక 1000 రూపాయలు ఇస్తారా అని అడగండి. నో, అక్కడ లేదు. ఇక్కడ వెస్టేజ్ ఏం చెప్తుందంటే మీరు ఎంత టైం పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు ఎంత డబ్బు సంపాదించుకోండి అని చెప్తుంది. టైం మన ఇష్టం, నువ్వు ఎప్పుడే పెట్టాలని లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోండి అని చెప్తుంది. ప్రతి నెల 10వ తారీఖు మన అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయా లేదా? కంపల్సరీ పడుతున్నాయి. సో మనం ఇంకా దేని గురించి ఆలోచించాలి? సో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇస్తుంది, 3 జనరేషన్స్ 3 తరాలకి ఇన్కమ్ ఇస్తుంది.
కొన్ని అచీవ్మెంట్స్ అంటారా, డబ్బు వస్తే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. కంపల్సరీ మీకు కావాల్సిన కళలన్నీ నెరవేరిపోతాయి. మూలం ఏంటి అంటే డబ్బే. ఆ డబ్బు సంపాదించాలంటే మనం కొన్ని చేంజ్ చేసుకోవాలి. క్వాలిటీ పీపుల్ మనం తయారైతేనే మనకు ఆ డబ్బు వస్తుంది. మనం సిస్టంలో లేకుండా, మనం చేయకుండా డబ్బు రావాలంటే ఎలా వస్తుంది? రోజు ఉంది, ఒక రోజులో మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచిస్తే కాదు, మనం దాన్ని నిజంగా ఆచరిస్తేనే మనకు డబ్బు వస్తుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ వచ్చే చోట పని చేయకుండా మనం బయటికి వెళ్ళి పని చేసి మన జీవితం మారాలి అంటే మారదు కంపల్సరీ. సో వెస్టేజ్ లో 3 తరాల ఇన్కమ్ ఉంది, 3 తరాల ఆదాయం ఉంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎంత కావాలంటే అంత ఉంది. అక్కడ బాటిల్లో కాదు, సముద్రం ఓషన్ అంత ఉందన్నమాట. మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, అంటే మనం ఎంత టైం పెడతామో మనం అంత డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. సో అలాంటి గొప్ప ప్లాట్ఫామ్ మనకి వెస్టీజ్. అలాగే ఇంకోటి చెప్తాను. సో ఇంకా 5 వచ్చేసి మీకు ఒక వీడియో చూపిస్తాను. టూ టైమ్స్ ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆశతో ఉన్నోడికే గెలుపోటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. నిజం ఎప్పుడు ఒంటరిదేనందా, కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే. ఆశతో ఉన్నోడికే గెలుపోటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. నిజం ఎప్పుడు ఒంటరిదేనందా, కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే. సో మంచి కొటేషన్ అన్నమాట. అంటే నిజంగా ఎప్పుడు ఒంటరిదే. అంటే మనం వెళ్ళి చెప్తా ఉంటాం వెస్టేజ్ గురించి, మంచి లైఫ్ ఉంటది, అసలు ఎక్సలెంట్, మన లైఫ్ మారిపోయిద్ది అని చెప్పేసి. ఎందుకంటే అది నిజం కాబట్టి అది ఒంటరిదే అన్నమాట. కానీ దాని బలం అనేది ఈ రోజు వాళ్ళకి తెలియకపోవచ్చు, రేపు ఎల్లుండి కొన్ని ఇయర్స్ తర్వాత అయినా వాళ్ళకి ఆ బలం తెలియచ్చు. కాబట్టి మనం ఆశతో కాదు, ఆశయంతో పని చేయాలన్నమాట. సో ఏదో వస్తది, ఇందులో ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అని కాదు, మనకంటూ స్పెసిఫిక్ గా ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ కోసం మనం పనిచేయాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం ముందుకెళ్ళిపోవాలి. సో అలాంటి గొప్ప అవకాశం వెస్టేజ్. సో మనం ఎంటర్ప్రినర్ గా ఉండాలి, ఎదగాలి అంటే ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మనకున్న ఏకైక ప్లాట్ఫామ్ వెస్టీజ్. సో ఎక్సలెంట్ గా మూవ్ అవుతున్న కంపెనీ ఇది. అలా అంబానీలు వాళ్ళందరికీ సాధ్యమైంది, ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకుని వెళ్ళారు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా మనం కూడా తీసుకుని మనం ముందుకెళ్తే గనక మనం కూడా సక్సెస్ సాధిస్తాం వెస్టీజ్ లో. మన ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే మన మొబైల్ నంబర్ అంత ఉండాలి. మొబైల్ నంబర్ 10 డిజిట్స్ అన్నమాట. సో అంత ఇన్కమ్ ఉంటే అన్లిమిటెడ్ అన్నమాట. మనం కూడా అంత సంపాదించుకునే క్యాపబిలిటీ ఇది ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ నా సెషన్ ద్వారా ఎంతో కొంత మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో నాకు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన గోపరాజు సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సుధా మేడం. థ్యాంక్ యూ మేడం. ఇవాళైతే మీ సెక్షన్ చాలా బాగుంది. సెక్షన్ అంటాం కంటే కొంతవరకు మటుకి మాకు సోషల్ క్లాస్ చెప్పినట్టు ఉంది. కొంత మటుకి మేము దీంట్లో ఎలా గెలవాలి, మేము ఉపకారిగా ఎలా ఉండాలనే మటుకు చాలా బాగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్స్, మేడం చెప్పిన సెక్షన్ మీద మీకు నచ్చిన పాయింట్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మటుకి మేడంకి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. హ్యాండ్ రైజ్. ఓకే, థ్యాంక్ యూ భారతి మేడం. భారతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సుధా మేడం. గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్ తులసి గారు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు నేనైతే మీ క్లాస్ లాస్ట్ లో వచ్చాను. మా పాప బర్త్డే మాట, కేక్ కటింగ్ అయ్యాక నేను వచ్చాను మేడం లాస్ట్ లోనే. అంటే మిస్ అవుతున్నాను అని కొంచెం ఫాస్ట్ గానే చేసాము. కొంచెమైనా మిస్ అవ్వకుండా విన్నానని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. నేను విన్నంత వరకు 2 పాయింట్స్ అంటే మీరు చెప్పారు వాటర్ బాటిల్. అవును మేడం, మన ఇన్కమ్ మనం ఇన్కమ్ చేస్తూ సంపాదిస్తూ ఉంటాం, ఖర్చులు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మంత్ అయ్యేసరికి ఏమీ మిగలవు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి మాట. మనకి వెస్టేజ్ లో అన్లిమిటెడ్ అంటే మీరు చెప్పారు కదా, ఒక సముద్రంలో నీరు ఎంత
తీసుకున్నా కానీ ఇంకా ఉంటూనే ఉంటుంది, అలాగే ఉంటుంది మేడం. నిజంగా వెస్టేజ్ నమ్మితే కనుక అది మాత్రం నిజమే మేడం. మనకి ఎంత చేస్తే అంత, ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు టైం బట్టి. అంటే మీరు టైం ఎంత పెడితే అంత మనకి ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పారు, అది కూడా విన్నాను. బాగుంది మేడం. ఆ, అయితే ఒక చిన్న విషయం మేడం ఏంటంటే, పాప బర్త్డే మేడం ఈవేళ. నిన్న పాప ఏమని అడిగిందంటే, అంటే నేను ప్లాన్ చెప్తూ ఉన్నప్పుడు వినడం, ఫోన్లో చెప్తూ ఉన్నప్పుడు వినడం, అలాగే ఇంట్లో కూడా ప్రతి ప్రొడక్ట్ మనం వెస్టేజ్దే వాడడం చూస్తోంది 3 months నుంచి. తన చిన్న బ్రెయిన్ కి 8 years, ఇప్పుడు 7 years కంప్లీట్ 8 years. అర్థమైంది ఏంటంటే, తనకే అర్థమైంది. ఇప్పుడు ప్లాన్ చెప్పే వాళ్ళు కొంతమంది రిజెక్షన్స్ వస్తున్నాయి. అసలు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదని ఒక చిన్న ఫీలింగ్ నాకు కలిగింది మాట ఆ అమ్మాయి మాట విని. అమ్మ, వెస్టేజ్ లో కేక్ ఉండదా అని అడిగింది. కేక్ అంటే రేపు కేక్ కట్ చేస్తా కదా, వెస్టేజ్ లో ఉండదా అమ్మ, ఉంటే తెప్పించు అని అంటుంది. అంటే నేను నిజంగా నవ్వుకున్నాను. వెస్టేజ్ లో కేక్ ఉండదమ్మా, ఉంటే అదే చేసేదాన్ని నేను అన్నాను. అంటే ఏంటంటే, బయట కేక్ తినొద్దంటాం మేము. అసలు ఎప్పుడైనా కేక్ కట్ చేసినా కూడా తిననివ్వమాట. కట్ చేసినప్పుడు జస్ట్ చిన్న పీస్ అంతే, ఇంకా మిగతా అంతా అలా అలా ఇచ్చేస్తా ఉంటాం కదా, పెట్టము. హెల్దీ కాదు అని చెప్తూ ఉంటాం అనమాట. అది హెల్దీ కాదు అని చెప్పాం కాబట్టి, ఇప్పుడు మనం వాడే ప్రతి ప్రోడక్ట్ హెల్దీ అని చెప్పడం వింటుంది, ఇంట్లో వాడడం వింటుంది కాబట్టి, వెస్టేజ్ లో కేక్ ఉంటే హెల్దీ అని తనకు అయింది కాబట్టి, వెస్టేజ్ లో కేక్ ఉంటే తీసుకురమ్మని చెప్పమ్మా డాడీని అని చెప్తుంది. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. తనకి చిన్న బ్రెయిన్ కి ఇలా కనెక్ట్ అయ్యింది, అర్థమైంది అని హ్యాపీగా అనిపించింది మాట. ఆ మాట నేను మా అప్లైనర్ వరలక్ష్మి గారితో కూడా షేర్ చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా వెస్టేజ్ లో మంచి లైఫ్ ఉంది, మంచి హెల్త్ ఉంది, వెల్త్ ఉంది మేడం. నాకు నిజంగా వరలక్ష్మి మేడం ఈ అవకాశం ఇచ్చారు. రోజు రోజుకి నాకు ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది. నాకు ఆ మేడం మీద అభిమానం కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ మేడం కి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లాస్ట్ మినిట్ లో 2 points అంతే, అవే విన్నాను మేడం నేను, కానీ మిస్ అవ్వను మిగతాది. మేడం పెట్టమంటాను నేను, పెట్టమనేసి తర్వాత డే లో వింటున్నా మేడం. మిస్ అయిన క్లాస్ అది ఏదైనా ఉన్నా కానీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ మేడం, ఎస్, థ్యాంక్ యూ మేడం. అలాగే మీ పాపకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ గాడ్ మేడం. బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నా తరపున అలాగే మన టీం అందరి తరపున కూడా హ్యాపీ బర్త్డే మేడం మీ పాపకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భారతి మేడం, చాలా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ తులసి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ మేడం. మైండ్ సెట్ స్క్రీన్ సెట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. యాక్చువల్గా మనం అందరం కూడా ఏదైతే మీరు డిస్కషన్ చేసిన పాయింట్స్ ఉన్నాయో అలా ఉండాలి, పెద్దగా ఆలోచించాలి. అంటే ఇవన్నీ కూడా అచీవ్ చేయగలిగినవే. సో ఒక వ్యక్తి ఒక ఒక ప్రాసెస్ ని, ఒక విధానాన్ని పాటించి ఒక అచీవ్మెంట్ తీసుకున్నాడు అంటే అదే దాంట్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. అంటే ఉమ్, అంటే అతను అచీవ్ చేయగలిగింది ప్రతి ఒక్కరు అచీవ్ చేయగలుగుతారని అర్థం. సో అట్లా మీరు ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే 5C అండ్ 5M ఏదైతే ఉందో ఆ రెండు ఏవైతే ఉన్నాయో వాటిని 100% కానీ మనం ఫోకస్ చేస్తే కంపల్సరీ మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు అనేది నాకు చాలా బాగా అర్థమైంది. లాస్ట్ లో 5M ఏదైతే ఉందో, మోర్ మీటింగ్స్ కావచ్చు, మోర్ మనీ కావచ్చు, మోర్ టీవీ కావచ్చు, మోర్ టీమ్ కావచ్చు, ఇట్లా ఏదైతే చెప్పారో మనం అవన్నీ చేస్తే మనకి ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉంది, ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మైండ్ సెట్ ప్రోగ్రామ్ గురించి ఎక్సలెంట్ గా. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవరికి వాళ్ళు సో మైండ్ ఓపెన్ అయితే ఎస్ బిజినెస్ చాలా ఈజీ అండ్ సింపుల్, అందరికీ సాధ్యం అవుతుంది. వాళ్ళు ఏదైతే ఎంచుకున్నా ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి. అలాగే ఈరోజు మనం అందరం కూడా నాకు అర్థమైంది ఏంటంటే, సో మనం అందరం కూడా ఈరోజు వెస్టీజ్ లో ఉన్నాం. వెస్టీజ్ లో ఉన్న విధానాలు ఏవైతే కొన్ని పాటిస్తూ ఎలా వర్క్ చేయాలని నేర్చుకొని మనం చేయాల్సిన వాటి మీద మనం ఫోకస్ చేయగలిగితే కంపల్సరీ వాళ్ళు ఎలా అయితే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులు సాధించారో
సో అట్లాగే వెస్టీజ్లో కూడా మనం సాధించవచ్చు అని చెప్పే ఒక ఆలోచన అయితే వచ్చిందని నేను అందరికీ అనుకుంటున్నా. సో నాకు కూడా వచ్చింది. సో కాబట్టి మీ డ్రీమ్స్ పెట్టుకున్న గోల్ ఏదైతే గోల్ అనే వర్డ్ యూస్ చేశారో, ఎస్, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలా. సో ఆ గోల్ మీకు కూడా 100% మీరు అనుకున్న దాని ప్రకారం డిసెంబర్లో సో కారు తీసుకోవాలని, సో మీ డ్రీమ్స్ మీ గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ వరలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మార్నింగ్. సుధా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం తులసి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సెషన్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా మీ సెషన్ అయితే ఎక్సలెంట్ మేడం. అయితే స్టార్టింగ్ లోనే మీరు చెప్పారు పరోపకారి అని. అయితే మేడం నాకు ఎవరికైనా ఉపకారం చేయడం, హెల్ప్ చేయడం అనేది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక అలవాటు మేడం. అది నాకు వెస్టేజ్ కి బాగా సింక్ అయింది. నాకు ఆ మంచి అలవాట్లు ఉండడం వల్ల వెస్టేజ్ నాకు బాగా కనెక్ట్ అయిందని అనిపిస్తుంటుంది మేడం ఒక్కొక్కసారి. అయితే ఇక్కడ కూడా మా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారంటే నాకు అలా హెల్ప్ చేయడం అలవాటు, అది ఇంకా అలవాటుగా మారింది కాబట్టి, చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కాబట్టి. మా ఇరుగు పొరుగు దగ్గర కూడా ఒక పేరు ఉంటుంది మేడం. నాకు అదేంటంటే వరలక్ష్మి తన వండుకున్న కర్రీ తనకి లేకుండా కూడా ఇచ్చేస్తుంది అది. ఇప్పుడు మీరు పరోపకారం అన్నారు కాబట్టి ఈ చిన్న విషయం చెప్పాల్సి వచ్చింది. అది నేను అలా ఉండడం వల్ల ఇక్కడ వెస్టేజ్ లో ఉమ్, ఎంత బాగా సింక్ అయిందంటే మన కిందన వాళ్ళని డెవలప్ చేస్తే మనం డెవలప్ అవుతాం. బాగా సింక్ అయింది మేడం. నాకు అది అయితే బాగా నచ్చింది. ఇది ఏంటంటే నాకు కొత్తగా ఉన్న అలవాటు కాదు కాబట్టి ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ ఎవరికైనా సహాయం చేసి మనం ఆనందించడం అనేది అది ఒక అలవాటుగా ఉంది కాబట్టి ఇది నాకు బాగా సెట్ అయిందని అది ఫీల్ అవుతుంటాను మేడం ఒక్కొక్కసారి. బాగుంది మేడం, అది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. ఇంకొకటి ఏంటంటే సక్సెస్ పీపుల్ వెనక వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ ఉంటది, ఎంత కృషి చేశారు, ఇదంతా చాలా బాగా చెప్పారు మేడం. ఎస్ మేడం, ఏం చేస్తారంటే ఆ, ఆయన కాబట్టి సక్సెస్ అయ్యాడు, ఆయన కాబట్టి చేయగలిగాడు, మనం చేయగలమా అని అనుకుంటారు. కానీ అసలు అలా ఏం కాదు. ఇది అంతా ఆ, సార్ చెప్పినట్టు, మన గోపిరాజ్ సార్ చెప్పినట్టు అంతా కూడా మైండ్ అంతే, మైండ్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అనమాట. ఉదాహరణకి మీరు చాలా చెప్పారు. ఈ పేపర్లు వేయడాలు ఇవన్నీ కూడా మరి ఆ స్థాయి నుంచి ఇంత కోట్లకు అధిపతులు అయ్యారంటే వాళ్ళు గట్టిగా నమ్మారు మేడం. నమ్మిన గురించే కోట్లకు అధిపతులు అయ్యారు. అలాగే మన వెస్టేజ్ లో కూడా వెస్టేజియన్స్ అందరికీ అవకాశం ఉంది. గట్టిగా పట్టుకొని ఒక నమ్మకం, కమిట్మెంట్. ఎందుకంటే ఇది నా పని, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. జూమ్ ఈ టైంకి జరుగుతుందా అంటే కరెక్ట్ గా జూమ్ ఆన్ చేసుకుని కూర్చోవాలి. మీటింగ్ ఎక్కడన్నా జరుగుతుందంటే కరెక్ట్ గా మీటింగ్ కి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడైనా ఫీల్డ్ ఉందంటే ఏ టైంకి వెళ్ళి కరెక్ట్ గా ఇదంతా కూడా కరెక్ట్ గా మనం ఇలాగా డైలీ ఇలా చేసుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా నాకైతే మాత్రం ఖచ్చితంగా అర్థమైంది మేడం. నేను 1 year అయితే కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, కానీ నాకు ఏం రాలేదని కొంచెం ఫీల్ అవుతూ ఉండేదాన్ని, కానీ నాకు నమ్మకం ఉండేది. ఎందుకంటే మీటింగ్ వినడం వల్ల నాకు తెలిసింది. లక్ష్మి మేడం కూడా చెప్పిన ఒక మాట నేను గుర్తుపెట్టుకున్నాను మేడం. 2 సంవత్సరాల పాటు నాకు 2000 వచ్చినాయి, అయినా నేను వెస్టేజ్ గట్టిగా పట్టుకున్నాను కాబట్టి, ఒక నమ్మకంతో ఉన్నాను కాబట్టి ఇప్పుడు 1,50,000 తీసుకుంటున్నాను. మీరు కూడా అలాగే నమ్మండి. ఇలాగే మేడం, ఇలాగే వీళ్ళందరూ సెషన్లు వినడం వల్ల, జూమ్ వినడం వల్ల సంవత్సరం పాటు నాకు ఎటువంటి ఉపయోగం కనిపించకపోయినా సరే సంవత్సరం ఓపిక పట్టిన తర్వాత ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే చూశాను మేడం. ఇంకా మంచి రిజల్ట్ చూస్తాను తప్పకుండా. నేను ఇందులో మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని అందరికీ పంచుకుంటూ వెళ్తాను అనేసి నాకైతే చాలా నమ్మకం ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఎస్ మేడం. చాలా ఎక్సలెంట్ మేడం మీ సెషన్ ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఎస్ వరలక్ష్మి మేడం, సూపర్ మేడం. మీరు చెప్పింది 100% నిజం. ఎవరు వచ్చినా రాపోయినా మనం ఓపికతో నిలబడి ఉంటే కంపల్సరీ అది ఏదో ఒక రోజు దాని అవుట్పుట్ అనేది కంపల్సరీ వస్తుంది. ఒకటే నమ్ముతాను మేడం నేను కూడా. మనం పడ్డ కష్టం ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ రోజు మనకి దానికి రాకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు తప్పకుండా మనకు పడ్డ దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది 100%గా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. భారతి మేడం, థ్యాంక్ యూ మేడం. హ్యాపీ బర్త్డే టు యూ. మీ పాపకి జూమ్ లో ఉన్న అందరి తరపున మీ పాప బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి మేడం. థ్యాంక్ యూ భారతి థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం, చాలా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సునీత మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సోదరణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తులసి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా మంచి సెక్షన్ ఇచ్చారు మేడం. అది మీరు చెప్పారు కదా, మనం సోషల్ మీడియాలో అది పడి టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఆ టైం ఏమో వాళ్ళకి మనీ తీసుకొస్తుందని, అది కూడా చాలా బాగా చెప్పారు. నిజమే మేడం, అంతా చేసే పని ఇదే. ఊరికనే కూర్చొని అవన్నీ చూస్తూ ఉంటారు కదా, మనకు టైం పాస్ అయితే వాళ్ళకేమో ఇన్కమ్ వస్తుంది. అదొకటి. ఇంకొకటి గోల్స్ పెట్టుకోవాలి. గోల్స్ ఉంటేనే, అంటే మనం దేనికోసం చేస్తున్నాం అన్నది మనం పెట్టుకున్నప్పుడే సక్సెస్ తీసుకోగలమని చెప్పారు కదా, అది కూడా బాగుంది. ఇంకా ఇంకో పాయింట్ చెప్పారు ఏంటంటే, ఆ, నేను ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది. సారీ మేడం, గుర్తు రావట్లేదు. ఓకే మేడం. ఓకే. ప్రతిదీ కూడా మేడం బాగా చెప్పారు. ఓకే మేడం. థ్యాంక్ యూ నాకు సునీత ఆ మేడం. పాయింట్ బాగా కనెక్ట్ అయింది, నేను అది చెప్దాం మర్చిపోయాను. మేడం మీరు చక్కగా బుక్ తీసుకుని నోట్ చేసుకోండి పాయింట్స్. ఓకే మేడం, అదే చేయాలండి. ఇందాక నేను కుకింగ్ పనిలో ఉండి చేస్తూ విన్నాను. ఓకే. ఓకే మేడం, మొత్తం ఓకే మేడం. ఆల్ సెక్షన్ సూపర్ మేడం. మంచి మంచి థ్యాంక్ యూ పాయింట్స్ సునీత చెప్పారు. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ Okay, సునీత thanks. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శశిమోహన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తులసి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెక్షన్ బాగుంది మేడం. నేను కొంచెం మధ్యలో విన్నాను, మా ఆయన బయటికి వెళ్ళారు, తర్వాత వచ్చిన తర్వాత విన్నాను మేడం. మీ సెక్షన్ బాగుంది మేడం, చాలా మంచి మంచివన్నీ తెలుసుకున్నాము. మీరు చెప్పిన దాంట్లో కొన్ని ఇలాగా వాళ్ళు వీళ్ళు చెప్పిన దానికి నిర్లక్ష్యంగా అలాగా అనేది కదా మేడం. కానీ వాళ్ళు వీళ్ళు నేను కూడా ఇలా అని కొంతమందికి చెప్పాను. చెప్పిన కొంతమంది ఆ నువ్వు ఉండటమే ఇలాగా వేస్ట్, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అని చెప్పారు మేడం. నేనైతే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అని నువ్వున్న స్టేజీకి ఇలా పెట్టడం అంటే మాకు అయితే నమ్మకం లేదన్నారు. నమ్మకపోయినా నేను మాత్రం హెల్త్ పరంగా కొన్ని సమస్యలకి నేను నిజంగా క్లారిటీగా, నాకు నా హెల్త్ బాగుంది, మా అబ్బాయికి నాకు మా అమ్మాయికి నేనైతే నమ్మాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేనైతే వేస్టేజ్ లో ఉండాలి తప్పనిసరిగా. నాకు ఒక గోల్ ఉంది మేడం, మా పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి. మాకైతే ఏమీ లేదు, కష్టపడి పని చేయాలి. రోజు ఉదయం 8ంటికి వెళ్తే సాయంత్రం 5 వరకు పని చేస్తాము. మాకు రోజులో 300 400 ఇస్తారు మేడం. అన్ సీజన్ కి అయితే 300 ఇస్తారు, సీజన్ లో 400 ఇస్తారు. ఇంత కష్టపడి పని చేసి నువ్వు ఇలా పెట్టి ఇలా కొనటం అవసరం అని చాలా మంది అన్నారు. కానీ నేను వెస్టేజాలో ఎప్పుడైనా, ఇంతకు ముందు నేను ఉన్నాను, కొంచెం అవగాహన ఉంది, చెయ్యాలనే ఒక గోల్ అయితే నాకుంది. ఎప్పుడైనా నేను సక్సెస్ అవుదానని ఈ వెస్టేజ్లో ఫస్ట్ మెయిన్ మంచిగా ఇవాళ రోజుల్ని, ఇప్పుడున్న ఖర్చుల్ని, చాలా మంది చాలా కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళు వెస్టేజ్ని అర్థం చేసుకొని ఇందులో ఉంటే చాలా మంది పేదవాళ్ళు అనే వాళ్ళు ఉండరని నాకు ఒక ఫీలింగ్ మేడం. కాకపోతే మంచిని ఎవరు తొందరగా నమ్మరు, చెడుని నమ్మినంత తొందరగా అనేసి చాలా మంది నమ్మట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది అనుకున్నాను మేడం, నేను వదిలేసేసాను. నమ్మిన వాళ్ళకే చెప్పాలి, నమ్మని వాళ్ళని అలా ఉంచాలి అని సైలెంట్ గా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ ఓకే మేడం. మేడం. నాకు ఎస్ మేడం. ఎస్, బీ పాజిటివ్ మేడం. అనేవాళ్ళు అంటానే ఉంటారు, బట్ మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఉండండి మీరు. ఆల్ ద బెస్ట్ మేడం. మీరు ఇంకా ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. తులసి థ్యాంక్ మేడం, యూ మేడం. తులసి మేడం,
జ్యోతి మేడం గారితో ఒక నిమిషం మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. పర్మిషన్ మాట్లాడండి ఇవ్వండి. మేడం. మేడం, గుడ్ మార్నింగ్ మేడం, జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ అయితే సూపర్ మేడం, చాలా నచ్చింది మేడం మీ వాయిస్. మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు వీళ్ళు అని, వాళ్ళు వీళ్ళు కాదు మేడం. ఇక్కడ మనం నమ్మాలి, నమ్మకం అదైతే మీకు ఉందని నాకు అర్థమైంది. కానీ ఈ 300 400 రూపాయల దగ్గర నుంచి ఒక రోజు 300 400 ఇస్తారని అంటున్నారు కదా మేడం. ఈ ఒకే రోజులో మీరు 3000 4000 సంపాదించే స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు మేడం. మీరు నమ్మండి. లేదు కాదు అన్న వాళ్ళు ఎక్కువ మన బుర్రలో తీసుకోవద్దు. పాజిటివ్ గా ఉన్న వాళ్ళని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటే పాజిటివ్ పీపుల్ తో వాళ్ళ మాటలు వింటూ ఉండండి మేడం. లేదు కాదు అన్న వాళ్ళ మాటలు ఎక్కువ మీరు రిసీవ్ చేసుకోకండి. పదే పదే మీరు ఆలోచిస్తూ ఉండకండి మేడం. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా మేడం. నేను కూడా అలాంటి వాళ్ళ మాటలు వినను మేడం. నేను ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నేను అదే చేస్తాను. అందుకు మా ఆయన కూడా నాకు చక్కగా సపోర్ట్ ఉంటారు. మమ్మల్ని చంద్రశేఖర్ సార్ గారు అడగటం వల్ల ఉండాలి అని మేము వెస్టేజ్ లో ఐడి తీసుకొని నేను 4 months నుంచి నాకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లం మా పిల్లలకి నేను అన్ని వాడుతూ కూడా చక్కగా నేను 10 మందికి చెప్తున్నాను మేడం. కానీ కొంతమంది నమ్మిన వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ అడిగారు, వాళ్ళు కూడా వాడుకుంటున్నారు, పర్లేదు అన్నారు. ఇంకా కొంతమందికి ఏదో ఓ, వీళ్ళేంది ఇలాగా ఇలా చెయ్యటం ఏంది అన్న ఫీలింగ్. పోనీ వాళ్ళందరి గురించి నేనైతే ఆలోచన చెయ్యను మేడం. నేను నా పిల్లలు నా ఆలోచించండి మేడం, అదే చెప్తున్నాను. ఆలోచించొద్దు అసలు. లేదు అన్న వాళ్ళని మీరు అసలు ఆలోచించండి మేడం. అదే నేను మీకు చెప్తున్నాను. ఇది ఆర్థికంగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం, మంచి అవకాశం మేడం. మీరు గట్టిగా పట్టుకుని ఉండండి. కానీ రాదు అన్న వాళ్ళ మాటలు వినిపించుకోవద్దు. వాళ్ళ గురించి ఎక్కువగా మీరు మైండ్కి తీసుకోవద్దు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జ్యోతి మేడం. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు దాకా ఉన్న 11 మెంబర్స్కి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ 8కి మళ్ళీ ఇలాగే మంచి సెషన్తో మీ ముందుకు వస్తాం. సో ప్రతి ఒక్కరు 7:50కే జాయిన్ అవ్వాల్సిందిగా, 7:50 to 8 లోపు 10 minutes ఫాలోఅప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైతే లీడర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు దీన్ని ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.